నేను మంచోడ్నేగా, నేను బాగా చూసుకుంటాను. ప్లీజ్, మీరు నన్నేం చూసుకొని అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలను. అయినా నాకు బుద్ధి లేదులేండి. రాజీవ్ వాళ్ళ అన్నయ్య అని మీతో క్లోజ్ కూడా నా తప్పే. మీరు ఇలా అని తెలుసుంటే ఇంత దూరం తీసుకొచ్చేదాన్నే కాదు. దీని గురించి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇంకా లైఫ్లో నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఒక్క నిమిషం. నేను ఇలా బిహేవ్ చేశానని రాజీకి చెప్పకండి. తనకు తెలిస్తే బాధపడుతుంది. ఏమైంది నాన్న, తలనొప్పిగా ఉందా? దీని గురించి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇంకా లైఫ్లో నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. మనసు అస్సలు బాగాలేదు. ఈ బాధ మనసులో దాచుకునేది కాదు, అలాగని అందరితో చెప్పుకునేది కాదు. ఏమైంది? రిజెక్ట్ చేసిందండి, నేను వద్దంట. సరిపోయింది. పెళ్లి చూపుల్లో అందరినీ మీరు రిజెక్ట్ చేస్తారు, ప్రేమ విషయంలో అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా? మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది కదా. అయ్యో, అలా ఏం లేదండి. అయినా నాకు అర్థం కావట్లేదు, నేను తనకెందుకు నచ్చలేదు. లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటా అని చెప్పినా అర్థం చేసుకోలేదు. ఇంటర్ చదివే అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టినట్టు మంచి జాబ్ ఉంది, బాగా చూసుకుంటానంటే ఇలానే ఉంటుంది. అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే సెక్యూరిటీ చూసుకుంటారు, ప్రేమించడానికి కాదు. అదేదో సినిమాలో అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాటు లేనివాడిని పెళ్లి చేసుకుంటారన్నట్టు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడా? అదేదో ఒక్కనే ప్రేమించి వాడినే పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు వచ్చేవి కాదుగా. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. నువ్వు అప్డేట్ కావాలి కానీ మమ్మల్ని అంటే ఎలా చెప్పు? అప్డేట్ అంటే ఏంటండి? వచ్చిన అమ్మాయి పాస్ట్లో ఎలా ఉన్నా పెళ్ళే కట్టుకుంటే చాలు అని అడ్జస్ట్ అవ్వడమా? భార్యని అర్ధాంగి అంటారు, అంటే భర్తలో సగం అని. అలాంటిది నా హాఫ్ పాస్ట్లో ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉంటే ఎలా అడ్జస్ట్ అవ్వగలనండి? పెళ్లి చూపులో ఎలాగో వర్కౌట్ కాలేదు, కనీసం ప్రేమిస్తే ఇలా అయింది. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఎక్కువగా ఆలోచించుకో, ఏమైపోతావో ఏంటో. జాగ్రత్త. రాజీ, మీ ఫ్రెండ్ వచ్చింది చూడు. హే ప్రియా, ఏంటి సడన్గా?
ఒక్క మాట కూడా చెప్పలేదు. లోపలికి రా. హ్మ్. ఏంటి నాతో మాట్లాడరా? మొహం మీదే నేను నచ్చలేదని చెప్పి ఇప్పుడేం జరగనట్టు మాట్లాడుతున్నారేంటి? ఐఎమ్ సారీ, ఆ రోజు కొంచెం రూడ్గా బిహేవ్ చేసినట్టున్నాను. కొంచెం క్లోజ్గా ఉంటే చాలు, ప్రతి అబ్బాయి ప్రపోజ్ చేసేయడమే. ఆఖరికి మీరు కూడా అలా చేసేసరికి అలా రియాక్ట్ అయ్యాను. వయసులో ఉన్న అమ్మాయికి అబ్బాయిల దగ్గర నుంచి ప్రపోజల్స్ రావడం కామనే. కానీ అలా ప్రపోజ్ చేసిన ప్రతి అబ్బాయి అందరిలా అనుకోవడమే తప్పు. సారీ చెప్పాను కదబ్బా, ఇంకా టాపిక్ వదిలే. ఆ రోజు నువ్వు వెళ్ళిన ఫైర్కి మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు అనుకోలేదు. ఇంతలోనే ఏం జ్ఞానోదయం అయింది? ఎప్పుడు ఒకేలాగుంటామా ఏంటి? మేము కూడా అర్థం చేసుకోగలం, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. థింక్ చేశానబ్బా, ఎందుకో నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదనిపించింది. కానీ ప్రేమ దోమ ఇవేం వద్దు, మంచి ఫ్రెండ్స్లా ఉందాం. నా మనసులో ప్రేమ నీకు చెప్పక ముందు వరకు నువ్వు బ్రో అన్నా ఫ్రెండ్ అన్నా తీసుకోగలను, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం. మరీ మొండిగా మాట్లాడకబ్బా, ఒక మెట్టు దిగొచ్చని బెట్ చేస్తున్నావా? 2-3 అమ్మాయిలతో లవ్ ట్రాకులు నడుపుంటే ఇంత మొండితనం ఉండేది కాదేమో. కానీ నువ్వేగా నా ఫస్ట్ లవ్, కాంప్రమైజ్ అవ్వలేను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. నేను మ్యాక్సిమం ఒక రిలేషన్ విడిపోకూడదనే ట్రై చేస్తాను. ఏదైనా సరే మనది కానప్పుడు ఎంత ట్రై చేసినా నిలబడదు. అదే మనదైనప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తెగిపోదు. నా నిర్ణయం నాది, నీ నమ్మకం నీది, ఇంకా నీ ఇష్టం. ఏంటలో నువ్వు చేసేది? ప్రతిసారి ఇలాగ చేస్తుంటావు. నేనేం చేశా? ఆ అమ్మాయి ఒక మెట్టు దిగొచ్చింది అనుకో, ఇలాగనే మాట్లాడేది. లేకపోతే ఏంటి మామయ్య, ఫ్రెండ్స్గా ఉండాలంట. ఒకసారి ప్రేమించాక ఫ్రెండ్స్గా ఉండగలమా? ఛీ, ఏంటాడు ఇలా ఉన్నావు? నీకు ఈ మేనమాపలు ఒకటి రాలేదు. ప్రపోజ్ చేయగానే పడిపోవడానికి నువ్వేనా మహేష్ బాబు మెగాస్టార్ కొడుకో కాదురా. మనమంతా మెల్లగా తెగ్గొట్టాలి. ఏం తగ్గొట్టాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి అదే పెద్దోళ్ళు మాట వినాలి. బ్రో నుంచి ఫ్రెండ్ దాకా వచ్చిందా, రేపు ఫ్రెండ్ నుంచి లవ్ దాకా వస్తుందిరా. అమ్మాయిల్ని ఎప్పుడు డైరెక్ట్గా డీల్ చేయకూడదు అల్లుడు. ముందు పరిచయం చేసుకోవాలి, తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలి. ఆటోమేటిక్గా నమ్మకం కోసం వాళ్ళే పడిపోతారు. మామయ్య నాకు డౌట్, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? పిచ్చోడా, ఇక్కడ మహావృక్షంలాగా నిలబడ్డానికి కారణం ఏంటి? నా విత్తనాలు ఎన్నో చోట వెదజలాను కాబట్టి. మామయ్యని చూసి నేర్చుకోరా. ప్రియా, నా బాయ్ ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వస్తున్నాడే, సో నేను కాల్ చేసేంత వరకు రూమ్ దగ్గరికి రావద్దు. ప్రతిసారి ఏంటే ఇది? ఈ ఒక్కసారికే లేవే ప్లీజ్. సరే. హాయ్. ఏం లేదు, పార్క్లో ఉన్నాను, ఫ్రీగా ఉంటే వస్తావని. ఒకసారి నీ రైట్లో చూడు. రోజు మాట్లాడుకునే ఒక పర్సన్
సడన్గా దూరం అయితే ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్ వస్తుంది కదా. జస్ట్ మాట్లాడుకునే పర్సన్ దూరం అయితేనే నీకు అలా అనిపిస్తే, మరి ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతే నాకెంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అసలు నేనంటే నీకెందుకు అంత ఇష్టం? చిన్న కరెక్షన్, ఇష్టం కాదు, ప్రేమ. సరే బాబు, అదే ఎందుకంత ప్రేమ అని. ఈ క్వశ్చన్కి ఎవ్వరూ పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పలేరు. అందమైన అబద్ధం మాత్రమే చెప్పగలరు. పెయిన్ని పైకెలా చూపించలేము, ప్రేమని కూడా మాటల్లో చెప్పలేము. నేనెంత చెప్పినా నీకు ఇప్పుడు ఇది అర్థం కాదులే. నీకు అర్థమైన రోజున నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సరే మరి, టైం అవుతున్నట్టుంది, బయలుదేరదామా? ఆ, అది రూమ్లో మా ఫ్రెండ్ ఉంది. అదేంటి, రూమ్మేట్స్ అన్నాక ఒకే రూమ్లో ఉంటారుగా? అంటే తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఏంటి, అది రూమ్ అనుకున్నారా, లాడ్జ్ అనుకున్నారా? మా ఫ్రెండ్ చూస్తే బాగోదు, నన్ను ఇక్కడే డ్రాప్ చేయన్నావు, తను మాత్రం ఏకంగా రూమ్లోనే దుకాణం పెట్టేసిందా? వాళ్ళిద్దరు లవర్స్ అబ్బా, ఏదో ప్రైవసీ కోసం అంతే. ఇది ప్రైవసీ కోసంలా లేదు, తీట తీర్చుకోవడం కోసంలా ఉంది. ప్రేమ అనేది పవిత్రమైనది, దానికి ప్రైవసీ అవసరం లేదు. తప్పు చేయాలనుకునే వాళ్ళే ఇలా ప్రైవసీ కోరుకునేది. సరే, ఇప్పుడు దానికెందుకు నా క్లాస్ పీకుతున్నావు? క్లాస్ కాదు, అయినా ఇలాంటివన్నీ నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు? ఇంటర్కే అమ్మాయిలు ఇలా ఉన్నారు కాబట్టే నాలాంటి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడేది. నేనేం ఎంకరేజ్ చేయట్లేదు, జస్ట్ ఫ్రెండ్ అని అంతే. రేపు మన ఇద్దరం లవర్స్ అయినా తను కూడా ఫేవర్ చేస్తుంది కదా. ఏమన్నావు? నేనేదో ఫ్లోలో అన్నాను, నువ్వు సీరియస్గా తీసుకోకు. ఆలోచించి మాట్లాడే మాటలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి, కానీ ఫ్లోలో వచ్చే మాటలే ఇక్కడి నుంచి వస్తాయి. అన్నీ నీకు కన్వీనియంట్గా మార్చేసుకోకు, అలాంటిదేం లేదు. సరే సరే. అండ్ ఇంకో విషయం, ప్రైవసీగా రూమ్లో లవ్ చేసుకునే కర్మ మనకి ఎప్పటికీ రాదు. దర్జాగా పబ్లిక్లో లవ్ చేసుకుందాం. పా, ఫేస్ చూడు, నువ్వు అప్పుడే ఏవేవో ఊహించుకోకు. చిన్న ఛాన్స్ ఇస్తే చాలు, అల్లుకుపోవడమే. హరోం హర. ఏం నాయనా, అంతా జయమేనా? స్వామి, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. మరి ఇంకేంటి నాయనా? జీవితంలోకి వచ్చింది కానీ జీవిత భాగస్వామి అవ్వట్లేదు కదా స్వామి. అందుకే తనకు నా మీద ప్రేమ కలిగేలా ఇంకో నిమ్మకాయ ఇవ్వు స్వామి. పిచ్చివాడ, అన్ని సమస్యలు నిమ్మకాయతో తీరిపోవు నాయనా. నిమ్మకాయతో పని అవ్వకపోతే గుమ్మడికాయ కొడదాం స్వామి, కాకపోతే తను నన్ను ప్రేమించాలి. చింతించకు నాయనా, సమస్య చెప్పావుగా, సమాధానం నేను చెప్తాను. నా దివ్య దృష్టి ఏం చెప్తుందంటే, తను నీ ప్రేమలో బందీ కావాలంటే తను నువ్వు కోగిట్లో బంధించాలి. తర్వాత తనే నీ వెంట పడుతుంది నాయన. హక్ చేసుకోవాలా? అది పెళ్ళికి ముందు. నా వల్ల కాదు స్వామి. ఛా! భయం వీడినాడే జయం కలుగుతుంది నాయన. జయంబు నిశ్చయంబురా భయంబు వీడరా, కౌగిల్లో బంధించి ప్రేమలో నధించరా. సరే స్వామి. స్వామి, క్యాష్ హ్యాండ్లో లేదు. డోంట్ వరీ నాయనా, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆల్ ఆర్ యాక్సెప్ట్ హియర్. ఏమైంది అలా ఉన్నావు? మరెందుకు అలా ఉన్నావు? ఏదో ఉంది, చెప్పబ్బా. కాలం గడిచిపోయినా కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అర్థం కాలేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం నేనెంతగానో ప్రేమించిన నా రాణి నాకు దూరం అయింది. రానియా? యా, చాలా క్యూట్గా ఉండేది. ప్యూర్ వైట్, హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉండేది తెలుసా. నువ్వెవరిని లవ్ చేయలేదని చెప్పావు?
రాణి అంటే అమ్మాయి కాదు, నేనెంతో ప్రేమగా చూసుకున్న కుక్కపిల్ల. ఓ, రాణి అనేసరికి అమ్మాయి ఏమో అనుకున్నా. మా కాలంలో పేర్లు అలాగే పెట్టేవాళ్ళు. రాణి, రాజు, బంటి, చంటి అలానే ఉంటాయి. స్నూపీలు, పప్పీలు, చాపీలు, చాక్లెట్లు అలా ఉండవు. ఓ, ఓకే. అయినా ఇక్కడ టాపిక్ పేర్ల గురించి కాదు, దూరమైన నా రాణి గురించి. ఐ రియల్లీ మిస్ హర్. హే ప్లీజ్ బాధపడకు. నీకు పెట్స్ అంటే ఇంత ఇష్టమా? సో స్వీట్. అరే బాధపడకబ్బా, నాకు కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టం. కానీ మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? నేను దేనిపైన అంత ఈజీగా ప్రేమ పెంచుకోను. పెంచుకుంటే ఇంతే, ఇలా అయిపోతాను. నాకు అర్థమైంది. సారీ, ఎమోషన్స్ ఓవర్లోడ్ అయిపోయి ఇలా షేర్ చేసుకున్నాను. వీక్ హార్ట్ కదా. ప్రియా, ఇట్స్ ఓకే, పర్లేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనసు బాగా తేలిగ్గా ఉంది. అందుకే అంటారేమో మన బాధను షేర్ చేసుకోవడానికి మనసుకు నచ్చిన పర్సన్ పక్కన ఉండాలని. సరే మరి, ఉంటాను. హలో, ఏం చేస్తున్నావు? నేనా? నీ గురించే ఆలోచిస్తున్నా. అబ్బా, కథలు చెప్పకు. మరి కాల్ చేసి ఉండొచ్చుగా. అనుకున్నా కానీ నువ్వు మళ్ళీ ఏదైనా అనుకుంటావని ఆగిపోయా. ఎందుకో గుర్తొచ్చావు, అందుకే కాల్ చేశా. జ్యోతిష్యుడు చెప్పేది వర్కౌట్ ఎలా ఉంది? ఏయ్, సడన్లీ సో మచ్ ఆఫ్ లవ్వా? లవ్ ఏం కాదు, గుర్తొచ్చావంతే. సరే సరే, తిన్నావా? లేదు, నువ్వు వచ్చి తినిపించు. నువ్వు ఓకే అను, ఇప్పుడే నీ ముందుంటా. అబ్బబ్బబ్బా, రెడీగా ఉంటావు. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. రేపు నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి? సర్ప్రైజ్ ఏంటో చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది? రేపు నువ్వే చూస్తావుగా. అయితే రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
బాగున్నానా? ఎక్కడో మచ్చేసుకొని పుట్టామురా అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మనం ప్రేమించిన అమ్మాయిని ఇలా చూసినప్పుడు. రాజీ చెప్పింది నీకు అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్లో ఉంటే నచ్చుతుందంటగా, అందుకే ఇలా. నీకు నిజం చెప్పనా, మనం ఎవరైనా ప్రేమిస్తే ఇంతే, ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చినట్టు మారిపోవాలనిపిస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? అసలు ఎందుకు నేనంటే అంత ప్రేమ? మీ అమ్మాయిలు ఉన్నారే, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునేంత వరకు సాటిస్ఫై అవ్వరు. మాకు ఉంటుందిగా, మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని. అది మాటల్లో చెప్పలేను, కానీ ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకేం తెలియట్లేదా నా కళ్ళల్లో నీ పైన ఎంత ప్రేమ ఉందో అని, నేను నిన్నెంత బలంగా కావాలని కోరుకుంటున్నాను అని. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఐ రియల్లీ లవ్ యూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నువ్వు నాకు కావాలనిపిస్తుంది. స్వామి, మీరు మామూలు కాదు. చెట్టు కింద కూర్చునేసరికి చిల్లరోడు అనుకున్నా కానీ మీరు చాలా పవర్ఫుల్ స్వామి. నాదేముంది నాయన, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు కాలం కలిసి వచ్చినప్పుడు నీలాంటి క్యాండిడేట్స్ తగులుతుంటారు నాయన. అర్థం కాలేదు స్వామి. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది నాయన. ఏమోలేదు స్వామి, మొత్తానికి తన నా దారికి వచ్చింది, నాకు అది చాలు. అప్పుడే సంబరపడిపోక నాయన, ఇప్పుడే నీకు ప్రేమ పరీక్ష మొదలయ్యింది. వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నాయన. పరీక్షల్లో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందిలే స్వామి. చిన్నప్పటి నుంచి ప్రతి పరీక్షలో ఫస్ట్ ర్యాంకే, అలాంటిది ఇవంతా. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ నాయన. ఇదే నమ్మకంతో ముందుకెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. అమ్మా, ఇంక నువ్వు నా పెళ్లి గురించి అస్సలు వర్రీ అవ్వాల్సిన పని లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి నాన్న నువ్వు అనేది? ఇంతకీ ఎవరా అమ్మాయి? అదేనమ్మా, మన రాజీ ఫ్రెండ్ ఉంది కదా, ప్రియా. ఆ అమ్మాయా? మరీ చిన్నపిల్లేమో కదా నాన్న. ఏంటమ్మా నేనేదో ముసలోళ్ళ చెప్తున్నావు? నాకు 26 ఏళ్ళేగా. అమ్మాయికి అబ్బాయికి మధ్య 5 ఏళ్ళ డిఫరెన్స్ ఉండడం కామనేగా. నిజమేరా, కాకపోతే తన చదువు కంప్లీట్ అయిపోయి తను పెళ్ళికి రెడీ అయిపోయే లోపు నీకు 30 ఏళ్ళు దాటిపోతాయేమో. దాటితే ఏమైందమ్మా? ఎంతోమంది హీరోలే 30 ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకోకుండా ఖాళీ అది ఉన్నారు. కాదురా. ఇంకేం మాట్లాడకమ్మా. ఇన్ని రోజులు ఏ అమ్మాయిని ఓకే చేయదని బాధపడ్డావు, ఇప్పుడు నచ్చిందంటుంటే ఇలా అంటున్నావు. సరే నాన్న, నీ ఇష్టం.
ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్కి రిప్లై లేదు. డీపీ కనిపించట్లేదేంటి? బ్లాక్కా?